ఒకప్పుడు స్త్రీల నెలసరి ఒక దాపరికం. సిగ్గు, భయం, ఆందోళనల మధ్య ఇంటిలో ఏదో మూలన దాగే దైన్యం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎలాంటి సందర్భంలోనైనా ఆడవారు తమని తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వెండితెరపైన రాకుమార్తెల్లా మెరిసే ఈ హీరోయిన్లు షూటింగ్లలో పాల్గొనేటప్పుడు పీరియడ్ సమయంలో తమ సమస్య గురించి వివిధ సందర్భాల్లో పంచుకున్న విషయాలు ఇప్పుడు ఒకసారి మనం కూడా చూద్దాం. ఈ విషయం మీద సమంత ఏమన్నారంటే, అదేమీ నిషిద్ధ విషయం కాదు. నెలసరి గురించిన సంభాషణలు ఇప్పటికీ గుసగుసగా జరుగుతూ ఉంటాయి. అది ఒక నిషిద్ధ విషయంగా పరిగణిస్తారు. మహిళలుగా మనం చాలా విషయాల్లో ఎంతో ముందున్నాం. కానీ ఇప్పటికీ నెలసరికి సంబంధించిన విషయాల్లో సిగ్గుపడుతూ ఉంటాం. పాతకాలపు భావనలు బద్దలు కొట్టడం ఈ రోజుల్లో చాలా కీలకం. మన ఋతుక్రమాలు చాలా శక్తివంతమైనవి. ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. ఇక సాంగ్ అండ్ డాన్స్ సీక్వెన్స్ టైంలో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటారు కొందరు. నా వరకు ఫైట్ సీన్లు ఉన్న ప్రతిసారి పీరియడ్స్లోనే ఉంటాను. నా టీం జోక్ చేస్తారు కూడా, మేడం డేట్ వచ్చిందా, మీకు ఫైట్ సీన్ తప్పక ఉంటుంది అంటారు. ఫైట్ సీన్లలో తాళ్లు పట్టుకొని పైకి ఎక్కడం, దిగడం, పరిగెత్తడం ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు పీరియడ్స్ వచ్చాయి, ఈ టైంలో చేయలేను, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడగడానికి ఉండదు. షూట్లో కొన్నిసార్లు ప్యాడ్స్ మార్చుకోవడానికి కూడా వీలుండదు. ఒకసారి ఫైట్ సీన్లు చేసే సమయంలో ఓవర్ బీడింగ్ అయింది. చైర్ పైన కూడా కనిపించింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ అలాంటి టైంలో కూడా మేనేజ్ చేయక తప్పదు. మహిళలకు శారీరక పరంగా ప్రతి నెల ఈ సమస్య తప్పదు. ఇది మన శరీరం. మహిళలుగా మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాటలనేది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. నేను చేసిన ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్ని ప్రశంసలు అందుకున్నాయి. నేను నెలసరిలో ఉన్నప్పుడు కూడా షూటింగ్లో పాల్గొన్నా. పీరియడ్స్ టైంలో కూడా మాకు ఎక్స్క్యూజే ఉండదు. అంతే జోష్తో సాంగ్స్ షూట్లో పాల్గొనాలి. మిగతా వారితో సమానంగా డాన్స్ చేయాలి. స్త్రీలకు శారీరకంగా కొన్ని పరిమితులుంటాయి. అవి మానసికంగానూ ప్రభావం చూపేవి ఉంటాయి. అయినా వర్క్ విషయంలో వేటికి పరిమితులుండవు. శారీరక అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే. ఇది నటి శ్రీలీల పంచుకున్న విషయాలు. మగవాళ్లు కూడా ఒక్కసారన్నా నెలసరిని అనుభవించి ఆ నొప్పిని, ఆ వేదనను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హార్మోన్ల అసమతుల్యత కారణంగా తనకు అర్థం కాని భావోద్వేగాలను అనుభవిస్తాం. ఆ పెయిన్, ఆ ట్రామా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఆ ఒత్తిడిని ఎంత వివరించినా వారికి ఆ ఫీలింగ్స్ అర్థం కావు. కాబట్టి మగవారికి ఒక్కసారైనా నెలసరి వస్తే నెలసరి నొప్పి ఎలా ఉంటుందో భరిస్తే అర్థమవుతుంది. నాకు పీరియడ్ సమయంలో కడుపు నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. చాలాసార్లు అబ్డామినల్ స్కాన్, బ్లడ్ టెస్టులు చేయించాల్సి వచ్చింది. చాలామంది డాక్టర్లను కలిశాను. కానీ ఎలాంటి ఉపయోగము లేదు. ప్రతి నెల దేవుడు నన్ను ఎందుకింత టార్చర్ పెడుతున్నాడు, నేనేం చేశానా అంటూ ఫీల్ అవుతుంటాను. ఈ బాధ అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి కూడా ఒక్కసారి పీరియడ్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది అంటూ హీరోయిన్ రష్మిక మందన్న తన భావాలు వ్యక్తపరిచారు. నెలసరి సమయంలో చాలా నొప్పితో బాధపడుతూ ఉంటాను. అలాంటి సమయంలో నటిగా డాన్స్ స్టంట్స్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికే అలసిన శరీరంతో పోరాడుతూ ఉంటాం. ఇక వర్క్ విషయంలో మరింత శక్తిని ధారపోయక తప్పదు. ఆ సమయంలో కొందరు విశ్రాంతి తీసుకుంటారు. కానీ మాలో చాలా మందికి నెలసరి విశ్రాంతి ఉండదు. సాకుగా కూడా చెప్పలేమన్నారు శృతి హాసన్.